హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక చిన్న వీడియో అండి. ఈ వీడియో నవరాత్రుల్లో 2వ రోజు పూజా విధానం నేను చిన్నగా చూపిస్తున్నానండి. అయితే నేను ఇంతకుముందే 9 రోజులు అమ్మవారిని ఎలా పూజించాలి, ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంలో అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి, ఏ పూలతో చేసుకోవాలి, ఏ ప్రసాదాలు పెట్టాలి అనేది నేను 9 రోజులు వీడియోలు అప్లోడ్ చేశానండి. తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. తప్పకుండా మీకు సులువుగా చేసుకునే విధానం ఉంది. అయితే నేనైతే 2వ రోజు ఇలా చేసుకున్నానండి. మాకు కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంది. అందుకని కలశం పెట్టుకుని చక్కగా ఇలా కలశానికి పూజ చేసుకున్నాను. మనం అమ్మవారిని కలశానికే పూజ చేసుకోవాలి కాబట్టి నేను ఇలా పెట్టి పూజ చేసుకున్నాను. వినాయకుడికి పూజ చేసుకున్నాను, చక్కగా కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. అయితే అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు చక్కగా ఏ రోజు ఏ అమ్మవారి పేరు మీద ఉంటుందో ఆ అమ్మవారు, నిన్నైతే 2వ రోజు అమ్మవారు పూజా విధానం ఇది. ఇంకా గాయత్రీదేవి అమ్మవారి నామాలు అవన్నీ ఉంటాయి కూడా చక్కగా చదువుకొని పూజ చేసుకున్నాను. ఇంకా నేను గుడికి కూడా వెళ్ళానండి. ఈరోజు మా ఊర్లో దుర్గమ్మ గుడి ఉంది. ఆ దుర్గమ్మ గుడిలో రోజుకొక అవతారంగా ఆమెని అలంకారం చేస్తారు కదా, దుర్గాదేవిని. అక్కడికి వెళ్ళాను. ఇదిగో ఇలా అమ్మవారిని చక్కగా పూజ చేసి కలశం అది ఆరాధన చేశారు. ఇంకా గుడిలో ఉన్న అమ్మవారు అయితే ఈమెనండి, గాయత్రీదేవి. ఈరోజు అమ్మవారి అవతారం ఇదిగో ఇలా వచ్చింది. ఈ అవతారంలో ఇలా లైట్ పింక్ శారీ కట్టారు. ఆమెకి చాలా అందంగా ఉంది అమ్మవారు. అయితే నాకు చాలా బాగా అనిపించింది. మా ఊర్లో గుడి ఉంది. ప్రతి ఒక్క రోజు చూడండి, నేను ప్రతి ఒక్క రోజు ఏ అలంకారం అమ్మవారికి, ఏ రోజు ఏ అమ్మవారికి ఏ అలంకారం అనేది నేను చూపిస్తానండి. తప్పకుండా చూడండి. ఎవరికైనా ఒకవేళ గుడికి పోని వాళ్ళు అయితే నా వీడియోలో అమ్మవారిని చూపిస్తాను. దుర్గాదేవిని చూసి దండం పెట్టుకోండి. మనకు అందరికి కూడా చాలా మంచిదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనండి, బాయ్.